సే మా ఇంట్లో పనిచేసే సర్వెంట్ మేడ్, షీఈ్ ఆల్సో అన్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. ఎందుకంటే తన దగ్గర డబ్బులు లేవు, ఎక్కువ డబ్బులు లేవు, కానీ తనకి ఎంత అచీవ్మెంట్ చేయాలి, నా ఫ్యామిలీని పైకి తీసుకురావాలి, నా పిల్లల్ని చదివించుకోవాలి అనే ఒక గుణంతో అమ్మాయి పొద్దున బయలుదేరిన అమ్మాయి ఈవినింగ్ 2 o'clock వరకు లంచ్ లేకుండా తన ఫ్యామిలీ కోసం కష్టపడుతుంది. సో షీఈ్ మై ఇన్స్పిరేషన్. అండ్ ప్రతి ఒక్కళ్ళు నా పక్కన ఉన్న ప్రతి వాళ్ళు, ఆంటీ ఉండాలి, ఆంటీ అందంగా చక్కగా ఇట్లా ఫ్యామిలీని ఇంకా కట్టుగా నేను చూస్తున్నాను, ఓవర్ ది ఇయర్స్ చూస్తున్నాను, ఇట్లా కరెక్ట్గా తన ఫ్యామిలీని ఇట్లా ఉంచుకొని ఒక డిసిప్లిన్. నా పిల్లలు అంటే ఈ ప్రపంచంలో అడుగు పెట్టారు అంటే వాళ్ళు మంచిగా ఉంటారు, వాళ్ళ మనస్తత్వం బాగుంటారు, వాళ్ళు పక్క వాళ్ళని ఎలా చూస్తున్నారు, మర్యాదగా చూస్తున్నారు అంటే ప్రతిదీ అడుగు. సో నేను ప్రతి ఉమెన్కి చెప్పే ఒక చిన్న మెసేజ్ ఏంటంటే, మీకు పుట్టిన మగపిల్లల్ని, ఆడపిల్లల్ని గౌరవించే విధంగా ప్రతి మగపిల్లాడు ప్రపంచంలో ఉన్న ఆడపిల్లల్ని గౌరవించాలి. ఫస్ట్ అది చాలా ముఖ్యం. అది మాత్రమే నేను మగజాతికి చెప్పాల్సిన, మనకి చెప్పాల్సిన సందేశాలు ఏమీ లేవు. ఎందుకంటే ఆడపిల్లలు ఎంతో కష్టపడుతున్నారు, ఎంతో పైకి వస్తున్నారు. ప్రతి వాళ్ళకి ప్రతి ఆడపిల్ల ఇన్స్పిరేషనే. అండ్ ప్రతి వాళ్ళల్లో అందం, ప్రతి ఆడపిల్లని చూస్తుంటే మీరు అన్నట్టుగా బటర్ఫ్లై కంటే ఇంకా అందంగా ఉంటాం మనం. నల్లగా ఉండొచ్చు, తెల్లగా ఉండొచ్చు, ఎలాగన్నా ఉండొచ్చు. ప్రతి ఒక్క ఆడపిల్లలను అందం, ఎంత అందం ఉంటుందంటే అమ్మాయి లేని ప్రపంచాన్ని మనం ఊహించుకోలేము. అది అందం అనేది ఉండదు. మన ప్రపంచానికి అందం ఒక కలర్ ఉందంటే ఆడవాళ్ళు ఉండడం. ఒక్కళ్ళ స్మైల్లో అమ్మాయి ఎంత చక్కటి అందం. మనం కష్టపడతాం, ఎంత కష్టపడతామో అంత చక్కగా నవ్వుతాం. మన ఆనందంతోనే ఈ ప్రపంచం ఇలా ఉంది అనిపిస్తుంది. తర్వాత దేవత శక్తి స్వరూపం. ఆడది అంటేనే శక్తి స్వరూపం. శక్తి లేనిది అసలు ప్రపంచమే నడవదు. ఒక శివుడు ఏదైనా సృష్టి చేయాలంటే కూడా శక్తి లేకుండా సృష్టి చేయలేకపోయాడు. పక్కన శక్తి అమ్మవారు ఉండడం వల్లనే ఆయన సృష్టి అనేది మొదలుపెట్టగలిగాడు. ఆవిడ సంకల్పం వల్లనే ఆయన ఎన్ని సంకల్పం చేస్తున్నాడు, కానీ శక్తి ఉండడం వల్లనే ఆయన సృష్టిని కల్పించగలిగాడు. సో ఆడవాళ్ళకి ఉన్న విలువ చాలా ఎక్కువ. సో మనం ఏంటంటే చక్కగా అందంగా తయారవుతాం, చక్కగా ఉందాం, పక్క వాళ్ళని మనం చక్కగా ఎంకరేజ్ చేద్దాం. ఇప్పుడు అమ్మాయి ఏదో చేసింది, నేను గబుక్కుని వెళ్ళేసి మీకు చెప్పాను, పక్కన వాళ్ళకి రహస్యం చెప్తున్నాను, అమ్మాయి చూడండి ఇట్లా చేస్తాను, అది నేను ఎవరిని ఎంకరేజ్ చేయాలి. వద్దు, అమ్మాయి దగ్గరికి వెళ్ళాలి. అమ్మాయి దగ్గరికి వెళ్ళి అమ్మ నేను ఇది చేయడం కాదు, అమ్మాయి కోపం వచ్చింది, ఒక 2 రోజులు మాట్లాడుతుంది, 3వ రోజు వచ్చి ఆంటీ గారిని మీరు చెప్పింది కార్యక్రమం. సో ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకోవడం మానేసేయాలి స్త్రీలు. ఫస్ట్ అది బేసిక్గా అది నేర్చుకోవాలి. ఒకళ్ళొకళ్ళు ఎవరు విమర్శించుకోవాలి, హాయిగా మంచిగా ఉంటాము, పాజిటివ్గా ఉంటాము. ఏదైనా నచ్చని విషయం ఉంటే వాళ్ళకే చెప్తాం, అమ్మ నాకు ఇది నచ్చలేదమ్మా, నువ్వు ఇట్లా లో నెక్ బ్లౌజ్ వేసుకుంటున్నావు మానేసి ఇట్లా చెప్పచ్చు, తప్పేమీ లేదు. అదే చెప్తున్నా అంటే మనం పక్కకెళ్ళి నవ్వుకుంటాం. పక్కకెళ్ళి అమ్మాయి చూడ ఎట్లా చేస్తుందో, అమ్మాయి చూడ ఆ లో నెక్ బ్లౌజ్ అమ్మాయికి బాగుందా అనుకుంటాం. వద్దు, చక్కగా వెళ్ళి అమ్మాయికి చెప్పు, నీకు ఇక్కడ వెనకాల బాగాలేదమ్మా, నీకు లో నెక్ బ్లౌజ్ సినిమా స్టార్లు వేసుకున్నారంటే వేసుకున్నారు, కానీ మనకు సూట్ అవుతుందా అని చెప్పచ్చు. మన సమాజాన్ని మనం ఇంకా పైకి తీసుకొచ్చుకుందాం, ఆడవాళ్ళుగా మనం ఇంకా గౌరవాన్ని తెచ్చుకుందాం, మగపిల్లల్ని చక్కగా పెంచుతాం. ఇదే నేను ఇచ్చే సందేశం. చాలా